మకర రాశి వారంటే వినాయకుడికి చాలా ఇష్టమని పండితులు చెప్తున్నారు. వీరిపై గణపతి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వీళ్ళ మనసులో ఏం కోరుకున్నా నెరవేరుతాయి. అలాగే జీవితంలో కూడా సెటిల్ అవుతారు. ఎలాంటి కష్టాలు వచ్చినా ముందుకు వెళ్తారు. అలాగే వీరి కుటుంబంలో సంతోషం ఉంటుంది. మొదలుపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆ దేవుడి అనుగ్రహం వలన వ్యాపారాలు కూడా విస్తరిస్తాయి. సమాజంలో గౌరవం పొందుతారు. తక్కువ సమయంలోనే ఉన్నత స్థానానికి ఎదుగుతారు. మేషరాశి రాశులలో మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారిపై గణపతి దేవుడి కృప ఎప్పుడూ ఉంటుంది. జీవితంలో వీళ్ళు అన్ని సౌకర్యాలు పొందుతారు. అలాగే పెండి పనులను పూర్తి చేస్తారు. ఏ కష్టాలు వచ్చినా వారిని వినాయకుడు కాపాడతాడు. ఈ రాశి వారు లైఫ్లో లగ్జరీని లీడ్ చేస్తారు. మీ పూజా గది విషయంలో ఈ చిన్న మార్పులు చేస్తే చాలు, సంతోషం రెట్టింపు అవ్వడం ఖాయం. హిందువుల ఇళ్లలో ప్రతి ఒక్కరి ఇంట్లో పూజా గది తప్పనిసరిగా ఉంటుంది. ఈ పూజా గదిలో రకరకాల దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలు పెట్టుకొని పూజిస్తుంటారు. అయితే ఇల్లు ఎంత ఇరుగ్గా ఉన్నప్పటికీ తప్పనిసరిగా దేవుడి కోసం కొంచెం స్థానాన్ని అయినా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే చాలామంది పూజా గది విషయంలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాటి వల్ల అనేక సమస్యలు వస్తాయి. అయితే పూజా గది విషయంలో చేసే చిన్న చిన్న కొన్ని మార్పులు చాలా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని చెప్తున్నారు. మరి పూజా గది విషయంలో పాటించాల్సిన నియమాలు మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. మీకు వీలైతే మన ఇంట్లో సూర్యకాంతి పడే ప్రదేశంలో దేవుడి గది ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నారు. ఇంకా సూర్యకిరణాలు దేవుడు చిత్రపటాలపై విగ్రహాలపై పడితే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయి. అలాగే ఇంట్లో దేవుడి గది ఏర్పాటు చేసుకొని దేవతామూర్తులను ఏర్పాటు చేసుకోగానే దేవుడు ఇంట్లో వెలిసినట్లు కాదట. దేవుడికి నిత్యం దీపారాధన చేస్తుండాలి. అది కూడా ఏ ఇంట్లో అయితే ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో దైవిక శక్తి ఉంటుంది. అలాగే పూజలు చేసేటప్పుడు ధూపం దీపం నైవేద్యం తప్పనిసరిగా వేయాలని చెప్తున్నారు. పూజ సమయంలో కుటుంబ సభ్యులు అందరూ పూజ దగ్గర ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా ఇంట్లో గంట మోగించాలి. కొందరికి ఇంట్లో చెప్పులు షూస్ వేసుకునే అలవాటు ఉంటుంది. అలాంటి వారు చెప్పులు షూస్ వంటివి ధరించి ఇంట్లో దేవుడి పూజ దగ్గర వెళ్ళకూడదు. దీనివల్ల ఇంట్లో దైవశక్తి సన్నగిల్లే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఇలా చేస్తే దేవతలను అవమానించినట్లే అవుతుంది. చాలామందికి పెద్దలంటే భక్తి గౌరవం ఉంటాయి. అందుకే దేవుడి గదిలో మరణించిన పెద్దల ఫోటోలను ఉంచుతారు. కానీ దేవుడి పటాల వద్ద పెద్దల ఫోటోలను ఉంచుకోవడం మంచిది కాదు. దీనికి బదులుగా పెద్దల ఫోటోలను ఇంట్లో దక్షిణ దిక్కులో పెట్టుకోవాలని చెప్తున్నారు. ఇంట్లో దేవుడి గది దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ టాయిలెట్ వాడకూడదట. కొందరు ఇంటి స్థలం సరిపోలేదనో లేక ఇంటి ప్లానింగ్ కారణంగానో పూజా గది దగ్గర టాయిలెట్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ అది మంచి పద్ధతి కాదట. జీవితాన్ని నాశనం చేసే 4 అలవాట్లు. వీటి వల్ల విజయం ఎప్పటికీ దూరమే. మన జీవితంలో విజయాన్ని సాధించాలంటే ఓపికతో శాంతితో ముందుకు సాగాలి. క్రమశిక్షణతో ముందుకెళ్తే ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించగలం. అయితే చాణక్యుడు మన జీవన ప్రయాణంలో కొన్ని అలవాట్లను దూరంగా ఉంచాలని చెప్తున్నారు. సమయాన్ని వృధా చేయటం. సమయం విలువైనది. అది ఒక్కసారి పోతే తిరిగి రావడం అసాధ్యం. కాబట్టి ప్రతి నిమిషాన్ని ఉపయోగకరంగా మార్చుకోవాలి. సమయపాలన లేకపోతే విజయం దూరం అవుతుంది. లక్ష్యం చేరుకోవాలంటే అనవసర పనులు మానేసి ప్రతి క్షణాన్ని తెలివిగా వినియోగించాలి. అహంకారాన్ని విడిచిపెట్టండి. అహంకారం మన జీవితాన్ని వెనక్కి లాగుతుంది. వినయం లేని వ్యక్తిని సమాజం అంగీకరించదు. సాధారణంగా అహంకారంతో ఉండేవారు ఒంటరి వారైపోతారు. కాబట్టి ఎప్పుడూ నిగ్రహంగా వినయంగా ఉండటం మంచిది. మనం ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సింది ఇంకా ఎక్కువే ఉంటుంది. కోపానికి లోనవ్వకూడదు. కోపం మన ఆలోచనలను మసకబార్చేస్తుంది. అసహనం ఆవేశం వల్ల తీసుకునే నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపానికి దారితీస్తాయి. మనుషుల మధ్య అనుబంధాలను దెబ్బతీసే ప్రధాన కారణం కోపమే. కాబట్టి సహనాన్ని అలవర్చుకోవడం, ప్రతి పరిస్థితిని సున్నితంగా సమర్థించుకోవడం ఎంతో అవసరం.
ఈ 4 విషయాలను మన జీవన శైలిలో అనుసరిస్తే జీవితం విజయవంతంగా, ఆనందంగా సాగిపోతుంది. ప్రతికూల ఆలోచనలకు స్నానం ఇవ్వకూడదు. మనసులో ప్రతికూల భావనలు పెంచుకుంటే మన శక్తి తగ్గిపోతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే విజయానికి చేరువ కావచ్చు కాబట్టి మనసును ఎప్పుడూ మంచి ఆలోచనలతో నింపుకోవాలి. ఈ నెలలో కుంభస్థలాన్ని బద్దలు కొడుతున్న రాశులు ఇవే. నవగ్రహాలను బుధుడు అత్యంత కీలకమైన గ్రహంగా భావిస్తారు. ఎందుకంటే బుధుడు తెలివితేటలకు, ఆలోచనలకు, హెచ్చుతగ్గులకు, భావ వ్యక్తీకరణకు కారకుడు. అయితే జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉన్నట్లయితే ఆ రాశి వారికి అదృష్టం వరిస్తుంది. ఈ క్రమంలోనే ఈ నెల 22వ తేదీన కుంభరాశిలోకి బుధుడు ప్రవేశించబోతున్నారు. దీంతో 4 రాశుల వారి జీవితాలపై సానుకూల ప్రభావాలు కనిపిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది సరైన సమయం. అయితే వీరికి అదృష్టం తోడవడంతో ఉద్యోగ అవకాశాలను అందుకుంటున్నారు. ఏ పని చేస్తే అందులో విజయం సాధిస్తారు. ఇక కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సింహరాశి. సింహరాశి జాతకులు ఈ సమయంలో నూతన ఆస్తులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడుతుంది. వీరికి అదృష్టం తోడవడంతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు. కుంభరాశి. కుంభరాశి జాతకులకు సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగంలో పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో సఖ్యత ఏర్పడుతుంది. సరైన సమయంలో పనులను పూర్తి చేసి సామర్థ్యాన్ని నిర్వహించుకుంటారు. కన్యారాశి. కన్యారాశి జాతకులు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. అయితే కన్యారాశి వారు వారి ఆరోగ్యంపై మరియు కుటుంబ పెద్దల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. వ్యాపారస్తులు వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. అలాగే మంచి లాభాలు అందుకుంటారు. తినడానికి చేదుగా ఉంటుంది కానీ తింటే అద్భుత ప్రయోజనాలు. కరోనా తర్వాత ప్రజలు తమ ఆరోగ్యం గురించి మరింత అవగాహన పెంచుకుంటున్నారు. ఈ కారణంగానే మార్కెట్లో సహజ ఉత్పత్తులకు డిమాండ్ వేగంగా పెరుగుతుంది. మార్కెట్లో వివిధ రకాల ఎండిన పండ్లు అందుబాటులో ఉన్నాయి. నైనిటాల్ మార్కెట్లో అనేక రకాల ప్రత్యేక డ్రై ఫ్రూట్స్ దొరుకుతున్నాయి. ఇందులో చాలా ప్రత్యేకమైన చేదు బాదం కూడా ఉంది. ఇది రుచిలో చేదుగా ఉంటుంది కానీ శరీరం